కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 67వ ఎపిసోడ్ మరి 62వ శ్లోకానికి వేదార్థాన్ని యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. చెప్పేది, చెప్పించేది, వినేది, ఆచరించేది అన్నీ శ్రీ మహావిష్ణువే. మనమంతా కూడా ఒక ఇంధనం, ఒక ఇన్స్ట్రుమెంట్. త్రిసామ సామగహ సామ నిర్వాణం భేషజం భిషక్ సంన్యాసకృత్ శమ శాంతో నిష్ఠా శాంతి పరాయణం. ఓ పరంధామ, వేదాలలో సామవేదమైన నీవు సామగానలోలుడవైనటువంటి సామగవు. సామగానంచే కీర్తించబడే నిన్ను భక్తులు త్రిసామ అనేటువంటి దేవవ్రతంతో ఆరాధిస్తారు. జీవుల యొక్క సకల దుఃఖాలను లయం చేసేటువంటి నీవు వారికి పరమానందాన్ని ప్రసాదిస్తావు. ఓ నిర్వాణ ప్రభు, భవబంధాల వల్ల ఉత్పన్నమైన బాధలకు చికిత్సకుడవైన నీవు దేవభిషక్వై భవరోగాలకు భేషజమైన ఔషధమై జీవులకు ఉపశమనాన్ని కలగజేస్తావు. పృథ్వీపై శాంతిని నెలకొల్పడానికై చతుర్థాశ్రమాన్ని స్థాపించినట్టు ఓ సన్యాసకృత్ నీవు ఇంద్రియ ప్రవృత్తులు నిరోధించినటువంటి శముడవు. శ్లోకాలకు ఆశ్రమ ధర్మాన్ని నిర్దేశించిన వాడవు. శాంత స్వభావుడమైన నీవు ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తితో విశ్వంలో శాంతిని స్థాపిస్తావు. ప్రళయ సమయంలో జీవులను నీలో లయం చేసుకుని శాంతిని కలగజేసే ఓ నిష్ఠ, నీవు అవిద్యను సంపూర్ణంగా అంతమింపజేసే పరబ్రహ్మ స్వరూపానివి. భూలోక యాత్రానంతరం గమ్యస్థానమైన నిన్ను చేరుకున్న జీవులు తిరిగి మరలా క్రింది తలాలలో జన్మ తీసుకోరు. జీవులకు పరలోక ప్రాప్తిని కలిగించేటువంటి ఓ పరాయణ, నీకు నమస్సుమాంజలి. వేదార్థం. ఓ పరంధామ, నీవు వేదములలో సామవేదానివి. వేదానాం సామవేదస్మి అని భగవద్గీత వాక్యం. వేదాలలో సామవేదాన్ని అని భగవానుడు తనను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వేదాలని సంకలనం చేసినప్పుడు వేదవ్యాసుడు 4 భాగాలుగా విభజించాడు. మరి అవెన్నో ఉపవిభాగాలుగా ఏర్పడ్డాయి. సామవేదం మనుషులు సామ మార్గంలో, ప్రశాంత మార్గంలో, శుభ మార్గంలో, శాంతి మార్గంలో పయనించడానికి రాజధర్మాలు, రాజు, యతి ధర్మాలు, గురువులు, గృహస్థాశ్రమ ధర్మాలు, గృహస్థులు, సేవాధర్మాలు, బ్రహ్మచారులు తాము పాటించడానికి చేయవలసినటువంటి విధులు, కార్యక్రమాలు అన్నీ కూడా ఈ సామవేదంలో అత్యంత విపులంగా, అత్యంత విస్తృతంగా చెప్పబడ్డాయి. ఎంతోమంది ఈ శృతి అయినటువంటి వేదం నుంచి, అనాది కాలం నుంచి కూడా వివిధ స్థితులలో ఉన్నటువంటి ఈ వేద విభజనలోని విభాగాలతో సామవేదంలోని ఎన్నో ఉపసర్గలను వింటూ, చదువుతూ, ఆచరిస్తూ, బోధిస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా వారు తమ తమ విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తూనే ఉంటారు. అయితే ఈ సామ మార్గంలోని విశేషాలను రాజులకు గురువులు బోధిస్తూ ఉన్నప్పుడు వారు తమ పరిపాలనలో సామ మార్గంలో తప్పక అమలు చేసేవారు. సామ దాన భేద దండోపాయాలను రాజులు చాణక్య నీతిగా ప్రయోగించవలసి వచ్చినప్పుడు మొదట సామ మార్గాన్ని తాము ఎంచుకునేవారు. అలా ఆ సామ మార్గం 3 భాగాలుగా దేవవ్రతంతో విభజింపబడి 3 భాగాలుగా బోధింపబడినందుకనే స్వామిని శ్రీ మహావిష్ణువు త్రిసామ అని భక్తులు కీర్తించేవారు. జీవుల సకల దుఃఖాలను లయం చేసేటువంటి స్వామి నీవు వారికి పరమానందాన్ని ప్రసాదించేటువంటి నిర్వాణ స్వరూపుడవు. ధ్యానం దుఃఖనాశనం, ధ్యానం జ్ఞాన ప్రసాదితం, ధ్యానం సర్వ ప్రశాంత స్థితిని ప్రసాదించేటువంటి నిర్వాణ మార్గాన్ని బోధించేటువంటి అభివృద్ధి పథాన్ని మనకు అందజేస్తుంది. జీవులు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు దేనికో ఒకదానికి దుఃఖాన్ని
గుర్తు చేసుకున్నట్లుగా సుఖాన్ని గుర్తు చేసుకోరు. సుఖం త్వరలో మరపుకు వస్తుంటే దుఃఖం కొంతమంది జీవితకాలం అంతా కూడా దాన్ని మర్చిపోరు, దేనికి ఒకదాన్ని దుఃఖపడుతూనే ఉంటారు. అయితే జ్ఞానం వల్ల జీవుల సకల దుఃఖాలు లయం చేసే విధంగా వారికి బోధించిన వాడు, అమలు చేయిస్తూ ఉన్నవాడు వారిని సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి, వారికి కర్మలను కేటాయించేటువంటి మహాపరినిర్వాణ స్థితిని పొందడానికి కావాల్సిన మార్గాన్ని సూచించేటువంటి ఓ నిర్వాణ, భవబంధాల వల్ల ఉత్పన్నమైనటువంటి బాధలకు అటువంటి దేవవైద్యుడవు నీవే. ధన్వంతరి దేవవైద్యుడు, అమృత మదనంలో జన్మించిన వాడు ధన్వంతరి. ఆ ధన్వంతరి దేహ బాధలకు తాను మార్గాన్ని సూచించి ఔషధాలను ఇస్తే, నువ్వు మనసు యొక్క బాధలకు ఔషధాలను సూచించేటువంటి దేవభిషక్వి. భవబంధాల వలన ఉత్పన్నమైనటువంటి బాధలని చికిత్స చేసే మార్గాలను చూపిస్తూ జీవులు సకల దుఃఖాలను లయం పొందేటువంటి మార్గాన్ని, పరమానందాన్ని వారికి బోధించేటువంటి ఓ మహానుభావ, ఓ భేషజ, జీవులకు భవరోగాలకు, జీవుల యొక్క మానసిక రోగాలకు ఉపశమన మార్గాన్ని ఉపదేశించేటువంటి ఓ భిషక్, నీవు పృథ్వీ శాంతితో వర్ధిల్లాలని నీ యొక్క కార్యక్రమంలో ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వాడి శ్రీ మహావిష్ణువు ఈ పృథ్వీపై శాంతిని నెలకొల్పడానికి చతుర్థాశ్రమాన్ని స్థాపించినవాడు. ఈ చతుర్థాశ్రమం ఇంద్రియ ప్రవృత్తులను నిరోధించడానికై శమ మార్గాన్ని బోధించినవాడు. లోకాలకు ఆశ్రమ ధర్మాన్ని నిర్దేశించినవాడు శ్రీ మహావిష్ణువు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు 4: సన్యాసులు, వానప్రస్థులు, గృహస్థులు, బ్రహ్మచారులు. వీరందరూ ఇంద్రియ నిగ్రహంతో జీవించడం కోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయబడ్డాయి. మహావిష్ణువు యొక్క మార్గదర్శకత్వంతో గురువులు, యోగీశ్వరులు వీరిని భూమంతా కూడా వీటిని పరిచారు. వర్ణాశ్రమ ధర్మాలు సన్యాసులు శాంతి మార్గం, వానప్రస్థులు తపో ధ్యాన మార్గం, గృహస్థులు దాన ధర్మ మార్గం, బ్రహ్మచార్యులు సేవా మార్గం. అయితే ఒకప్పుడు మనుషుల ఆయుర్దాయం మిక్కిరిగా ఉండడం వల్ల వానప్రస్థాశ్రమం వచ్చినప్పుడు తపస్సు, ధ్యానం అనేవి బోధించబడేవి. కానీ ఇప్పుడు మానవుడు ఈ పరుగు పందెంలో జీవిస్తూ ఉన్నప్పుడు అతనికి ఎప్పటికప్పుడు శాంతి, ప్రశాంతత చేకూర్చాల్సిన అవసరం రావడం వల్ల అద్భుతమైనటువంటి యోగ ధర్మాన్ని, యోగ మార్గాన్ని బోధించవలసిన అవసరం ఏర్పడింది. అందుకే మన గురువు మనకు శ్వాస ఉన్న ప్రతివాడు ముక్తి మార్గానికి అర్హుడే అని బోధిస్తూ ఉన్నారు. స్వామి ఈ మహావిష్ణువు ఇంద్రియ ప్రవృత్తులను నిరోధించడానికి ఎన్నో మార్గాలను సూచించారు. దాన్నే పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని ఏర్పరిచారు. బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ఏర్పరిచాడు. ఈ యొక్క శమ దమాలను తొలగించుకోవడానికి మనం ధ్యాన జ్ఞాన మార్గాలని అవలంబిస్తూ ఉన్నాం. శాంత స్వభావం అనేటువంటి మహావిష్ణువు ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తితో విశ్వంలో శాంతిని స్థాపిస్తాడు. శాంతి ఎప్పుడు వస్తుంది? శాంతి మనిషికి యుద్ధము తర్వాత శాంతి వస్తుంది. జీవితంలో ప్రతి మనిషి కూడా దుఃఖాన్ని అధిగమించి ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకుని శాంతిని పొందడానికి శమాన్ని, దమాన్ని కూడా ఆశ్రయించినప్పుడు ఆ మార్గాలు వారు చక్కగా పాటించడానికి వివిధ మార్గాలని నిర్దేశించేటువంటి మహామహుడు శ్రీ మహావిష్ణువు. ఆయన ప్రళయ సమయంలో జీవులను లయం చేసుకుని లోకాలన్నింటికీ శాంతిని కలుగజేసేటువంటి నిష్ఠుడు, అవిద్యని సంపూర్ణంగా అంతమింపజేసేటువంటి పరబ్రహ్మ స్వరూపమే శ్రీ మహావిష్ణువు. సృష్టి లయం కావడం వల్ల అవిద్య మొత్తం కూడా నిర్మూలనమై క్షేమంగా, శాంతిగా ఏర్పడుతుంది. ఈ సృష్టి అంతం ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు జలప్రళయం, మహాప్రళయం వచ్చేది, కల్పాంతం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఎప్పటికప్పుడు ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క మార్గంలో క్లెన్సింగ్ కార్యక్రమం, శుద్ధి కార్యక్రమం జరపబడుతుంది లోకాలలో. ఇది ఈ యొక్క స్వయంభువ మన్వంతరం దాటి వైవస్వత మన్వంతరంలో
ఏర్పడినటువంటి గొప్ప మలుపు అని చెప్పవచ్చు. ఒకప్పుడు మహాప్రళయం వచ్చేది, కానీ ఇప్పుడు మహాప్రళయం బదులు ఇక్కడ శుద్ధి కార్యక్రమం కోసం ఎన్నో రకాలుగా మనుషుల యొక్క నీచ ప్రవృత్తులను తొలగించడానికై ఎప్పటికప్పుడు ఒకప్పుడు పరశురాముడి కాలంలో వంశాల నిర్మూలన జరిగింది. ఆ పైన మహాభారత యుద్ధకాలంలో క్షత్రియ వంశాల నిర్మూలన జరిగింది. ఆ పైన ఎన్నో వ్యాధులు వచ్చి లక్షలాది మంది మరణించడం జరిగింది. ఇప్పుడు మరలా కరోనా రూపంలో ఈ ప్రపంచంలో ఒక శుద్ధి కార్యక్రమం, ఒక క్లెన్సింగ్ కార్యక్రమం జరుగుతోంది. దీన్ని ఆధ్యాత్మికులు గ్రహించినట్లుగా మామూలు వారు గ్రహించలేరు. జీవులు చంపబడ్డం వల్ల జంతువులైతేనేమి, జలచరాలైతేమి, విహంగాలైతేనేమి అకారణంగా అన్యాయంగా కేవలం ఆహారం కోసం, వేట కోసం చంపబడడం వల్ల, వృక్షాలు అవిచ్ఛిన్నంగా తెగ నరకడం వల్ల, వాతావరణంలో పొల్యూషన్ వల్ల, మానసికమైనటువంటి పొల్యూషన్, భౌతికమైనటువంటి పొల్యూషన్, మెంటల్ పొల్యూషన్, ఫిజికల్ పొల్యూషన్, ఈ రెండింటి వల్ల భూమి ఎంతో అశాంతికి గురవుతున్నటువంటి ఈ తరుణంలో శుద్ధి కార్యక్రమం జరుగుతుంది ప్రస్తుతం కరోనా రూపంలో. అటువంటి అవిద్య, ఇదంతా కూడా అవిద్యే. ఈ అవిద్యని సంపూర్ణంగా అంతమింపజేసేటువంటి పరబ్రహ్మ స్వరూపం, శాంతి స్వరూపం, శమరూపం, నిర్వాణ రూపం శ్రీ మహావిష్ణువుది. అది వర్తమాన కాలంలో మహావిష్ణువు యొక్క రూపంగా అమలు చేయబడుతుంది. భూలోక యాత్రానంతరం గమ్యస్థానమైనటువంటి నిన్ను జీవులు చేరుకుని మరలా క్రింది తలాలలో జన్మ తీసుకోకుండా ఉండడం కోసం ఈ శమధమాలు, అష్టాంగ యోగం, అష్టాంగ మార్గం అన్నీ కూడా ఒకటొకటిగా వివిధ గురువుల ద్వారా మీ యొక్క కరుణాకటాక్షంతో బోధింపబడుతుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. జీవులకు పరలోక ప్రాప్తిని కలిగించడం అంటే జీవుల యొక్క కర్మశేషమంతా కూడా తొలగి వారు శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నత లోకాలకు చేరేలా చూడమే మీ యొక్క పరమ లక్ష్యం. సృష్టి క్రమం అత్యంత అద్భుతమైంది. అత్యంత అభివృద్ధి పథంలో ఎప్పుడూ పయనిస్తూనే ఉంటుంది. దాన్ని అమలు చేయడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీ, పార్వతులు వారి యొక్క మార్గంలో వారు నియమించిన అష్టదిక్పాలకులు, నవగ్రహాలు వివిధ శ్రేణులలో, వివిధ పద్ధతుల్లో ఈ యొక్క సృష్టి క్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇది మన యొక్క వేదంలోనూ, పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ మనకు తెలిసినటువంటి సత్యం. ఎవరైతే సామ మార్గంలో పయనిస్తూ ఉంటారో వారు శాంతిగా తమ జీవితాలని ప్రశాంతతతో చక్కగా శోభిల్ల చేసుకుంటారు. వారు మొదట గృహస్థాశ్రమ ధర్మాలతో ఉంటూ, ఆ పైన మొదట బ్రహ్మచారిగా సేవ చేస్తూ, గృహస్థాశ్రమ ధర్మంతో ఉంటూ, ఆ పైన వానప్రస్థాశ్రమంతో ఉంటూ, ఆ పైన సన్యాసాశ్రమంతో తమ జీవితాన్ని సరి అయినటువంటి మార్గంలో జీవన్ముక్తిని పొందడానికి విశేషమైనటువంటి కృషి చేస్తారు. అలాంటి వారికి భగవత్ అండ, గురువుల అండ, ప్రకృతి అండ, ఉన్నత లోకాల అండ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో సాధక బాధకాలు రావచ్చు, ఎన్నో ముళ్ళు ఉండొచ్చు, ఎన్నో రాళ్ళు ఉండొచ్చు, ఎన్నో పూలు ఉండొచ్చు. కానీ మనిషి పువ్వులను, పళ్ళను మర్చిపోతాడు, ముళ్ళని, రాళ్ళని గుర్తుపెట్టుకుంటాడు. తగిలిన గాయాలకి తపిస్తూ ఉంటాడు, పొందిన ఆనందాలని మర్చిపోతూ ఉంటాడు. అందుకే సుఖము, దుఃఖము మనిషి వెంట పడుతూ ఉంటాయి. అయితే మనం ఇలా నడుస్తూ ఉన్నప్పుడు మనకు మార్గాన్ని బోధించడానికి గురువులు, యోగులు, దేవతలు, ఋషులు ఎప్పుడూ తమ తమ కార్యక్రమాలని తాము నిర్వర్తిస్తూనే ఉంటారు. మనని అభివృద్ధి పథానికి, నిర్వాణ పథానికి, శాంతి పథానికి, శ్రమ పథానికి నడిపించడానికి వారెప్పుడు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంటారు. అయితే మనుషులు అంత తొందరగా ఏది వినరు, ఎక్కించుకోరు. పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి తన వద్ద ఉన్న కామధేనువు కోసం కార్తవీర్యార్జునుడు తప్పించినప్పుడు రాజా 1,00,000 సంవత్సరాల నుంచి ధర్మ మార్గంలో నడిచావు. ఎవరి మనస్సులోనైనా ఉన్న విషయాలని
తెలుసుకోగలిగినటువంటి శక్తి నీకు ఉంది. నువ్వు దత్తాత్రేయ వరప్రసాదివి. కానీ నీ యొక్క అంత్యకాలం సమీపించినట్టుగా నాకు తోస్తుంది. లేకపోతే అష్టసిద్ధులు నవనిధులు పొందినవాడివి, దత్తుడి యొక్క పూర్ణ ఆశీర్వాదం పొందినవాడివి, ఎంతో శక్తియుక్తులు కలిగిన 1000 బాహువులు కలవాడివి. ఈ కామధేనువు కోసం నువ్వు తప్పించడం, నువ్వు ఇది కావాలని కోరుకోవడం నాకు చిత్ర విచిత్రంగా తోస్తోంది. ఇది నీకు పాడి కాదు అని సామ మార్గంలో ఎంత చెప్పి చూశాడు జమదగ్ని మహర్షి. కార్తవీర్యార్జునికి అతడు వినలేదు. దుడుకుతనం వల్ల తన యొక్క కాలం పూర్తి కావడం వల్ల పరశురాముడి చేతిలో అంటే అతని గండగొడ్డలతో అతను మరణించాడు. పరశురాముడి గండగొడ్డలి వల్ల ఆ కార్తవీర్యార్జునుడు మరణించాడు. ఆ తర్వాతి కాలాల్లో ఎంతో సరైనటువంటి మార్గాన్ని చెప్పడానికి రావణుడికి ఎంతో మార్గాన్ని చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. నేడు పోయి రేపురా అని చెప్పాడు. కానీ అతడు తన యొక్క పంథాను మార్చుకోలేదు. తెలిసిన మూర్ఖుడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనిషి సామ మార్గాన్ని విడిచి భేద మార్గాన్ని, దండనా మార్గాన్ని ఎంచుకున్నప్పుడు కలిగేటువంటి పరిణామాలు ఇవి. ఈ పరిణామం ఆ యొక్క వ్యక్తి యొక్క జీవిత గమ్యాన్ని ఆపు చేయడానికి, అతడు తన యొక్క వినాశనాన్ని తానే తెచ్చుకోవడానికి కారణభూతమవుతాయి. కానీ ఆ రాజ్యంలో ఉండే వారందరూ, ఆ యొక్క రావణాసుడు లాంటి మహావాడి యొక్క పాలనలో ఉండే వారందరూ ఎంత తప్పిస్తారో, ఎన్ని జీవితాలు నాశనమవుతాయో లెక్కలేదు. కానీ వారికి ఆ భోగాలు వచ్చే సమయం వచ్చింది కనుక ఎవరు ఏం చెప్పినా ఆ సామ మార్గం రుచించబడడం లేదు. ఆ తర్వాతి కాలంలో ద్వాపరయుగంలో మరి ఎంతో సామ మార్గాన్ని చెప్పి చూసి వేదవ్యాసుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కానీ ఆ దుర్యోధనుడి తలకు ఎక్కలేదు ఏది. అతనికి తన వినాశనాన్ని తాను తెచ్చుకుంటున్నాననేటువంటి స్పృహ కూడా ఆకర్షణ వరకు లేకుండా పోయింది. అందుకే పాండవులతో విపరీతమైనటువంటి వైరాన్ని పెంచుకున్నాడు. సామ మార్గం, శమము, దమము ఎన్నీ తెలిసినవాడు, అన్ని యొక్క వేద విద్యలను కూడా అభ్యసించినవాడు, ద్రోణుడు, కృపాచార్యులు లాంటి గురువుల దగ్గర పెరిగినవాడు. కానీ తన పట్టుదల వల్ల, తన అహంకారం వల్ల, తన స్నేహితుల వల్ల సర్వనాశనమయ్యాడు ఆ యొక్క దుర్యోధనుడు. అంటే చరిత్రలో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈ ప్రపంచాన్నంతా కూడా గెలవాలని వచ్చినటువంటి అలెగ్జాండర్ సగం ప్రపంచాన్ని జయించాడు. కానీ ఏది అనుభవించకుండానే భారతదేశం నుంచి తన యొక్క గ్రీకు దేశానికి పయనమవుతూ బాబిలియనియా అనేటువంటి ప్రాంతంలో మరణించాడు. డయోజెనిస్ అనేటువంటి భారత యోగీశ్వరుడు చెప్పాడు ఆయనకి, నువ్వు ఈ రాజ్యాన్ని ఏమీ అనుభవించలేవు, నీ రాజ్యానికి చేరకుండానే మార్గంలోనే నువ్వు మరణిస్తావు, దురాశ దుఃఖమునకు చేటు అని ఆ డయోజెనిస్ బోధించాడు అలెగ్జాండర్కి. అందుకే అలెగ్జాండర్ మరణించే ముందు చెప్పాడు, నా శవపెటికకు ఒక రంధ్రాన్ని పెట్టండి, నా చెయ్యిని చక్కగా అందులో నిలబడేలా ఏర్పాటు చేయండి. అలెగ్జాండర్ తన వెంట ఏమీ తీసుకుపోలేదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పండి అని వెళ్ళిపోయాడు ఆ అలెగ్జాండర్. ఆ పైన ఈ హిట్లర్ వల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా కనీసం 40 లక్షల మంది ఆ రెండో ప్రపంచ యుద్ధకాలంలో మరణించారు అని చరిత్ర చెప్తోంది. మరి హిట్లర్ శాకాహారి అయినా కూడా అతనిలోని తమో రజోగుణాలు ప్రేరేపించడం వల్ల, పూర్వజన్మ దుష్కర్మల వల్ల అతడు ప్రజలను పీడించి వారిని అందరినీ కూడా ఎంతమందినైనా సరే చంపడానికి వెనుదీయలేదు. మరి ఇటువంటి క్రౌర్యం మనుషులకు ఎందుకు వస్తుంది? కారణం సరైనటువంటి మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం, జ్ఞానం, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన, స్వాధ్యాయం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం, గురు సాంగత్యం, ఈ మార్గాల్లో తమ జీవితాలని సరైన యోగ స్థితిలో నడిపించుకోవాలని, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఈ విధంగా తమ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని మహావిష్ణువు ఈ 62వ శ్లోకం నుంచి మనకు
అత్యంత విపులంగా బోధించారు. వారి విభూతులు ఈ సత్యధర్మాల్ని మనకు తెలుపుతూ ఉన్నాయి. 67వ ఎపిసోడ్ 62వ శ్లోకానికి ఇంతవరకు వేదార్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు యోగార్థాన్ని చెప్పుకుందాం. వేదార్థం మహావిష్ణు విభూతులకు సంబంధించింది. యోగార్థం ఆ విభూతులను విని చదివి అవగాహన చేసుకుని తమలో తాము వితర్కించుకొని అనుభవ జ్ఞానాన్ని పొంది 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 10,000 మందికి, లక్షల మందికి యోగులు పంచుతారు. వారు భజిస్తారు, ధ్యానిస్తారు. ఓ పరంధామ, ఉపాసకులు నిన్ను సామూహిక గానామృతంతో కీర్తించి భజించి ధ్యానిస్తారు. సామూహిక ధ్యానం యొక్క ఫలితంతో ఏర్పడిన ఉన్నత శక్తి వలయాలు ఆ ప్రభావంలోని ప్రాంతాలను దిగువ స్థాయి చీకటి శక్తుల నుండి కాపాడతాయి. మానవ మేధస్సు కందని సూక్ష్మ పరిధిలో ఆ శక్తులు అనేక తలాలలో వినియోగించబడతాయి. సంలగ్నంతో జీవించే యోగులు మహోన్నతమైన ఆనంద సామ్రాజ్యాన్ని స్వాగతిస్తూ జీవుల నిర్మాణానికి సోపానాలను వేస్తారు. భవబంధాలు కలిగించేటువంటి గాయాలతో కొట్టుమిట్టాడేటువంటి అలాంటి జీవులకు చికిత్సకులై ప్రేమరూపమైన ఔషధంతో భావరోగాలకు చికిత్స చేసి వారికి శాంతిని కలగజేస్తారు. భూతశాంతి యజ్ఞానికి ఉపక్రమించినటువంటి యోగులు, సన్యాసులు భూమిపై శాంతి తరంగ వాహకులై సకల భూతాలకు శాంతిని చేకూర్చుతారు. జీవులలో అవిద్య, అజ్ఞానం రూపమాపి మరణానంతరం ఉత్తమగతులు పొందే బ్రహ్మజ్ఞానాన్ని వారికి బోధిస్తారు. జీవుల పరలోక బాటను సుగమం చేసే అలాంటి యోగులకు నా యోగ సుమాంజలి. మహావిష్ణువు ప్రభు యొక్క విభూతులు ఈ ప్రపంచానికి పరమాద్భుతంగా తొలుత సనక సనందనాలచే అందించబడి ఆ పైన శ్రీకృష్ణుని ఆదేశం పైన భీష్మాచార్యుని వల్ల ఈ ప్రపంచానికి అత్యంత సులభంగా ద్వాపరయుగంలో అందినటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క విభూతులను యోగులు తాము ఎంతో అద్భుతంగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఈ ప్రపంచానికి దాని సారాంశాన్ని అందించారు. అటువంటి ఉపాసకులు సామూహిక గానామృతంతో మహావిష్ణు ఆ ప్రభువును కీర్తిస్తారు, భజిస్తారు, ధ్యానిస్తారు. ఉదాహరణకు పత్రిజీ వేదికల పైన నాదధ్యానాన్ని చేయిస్తారు. ఎందుకని? నాదానికి, గానానికి అంత శక్తి ఉంది, అంత ఎనర్జీ ఉంది, అంత వైబ్రేషన్ ఉంది, అంత తరంగ దారుఢ్యం ఉంది. అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి అని అంటారు మహానుభావులైనటువంటి సంకీర్తకులు. శిశువులు, పశువులు అన్నీ కూడా గానం అంటే చాలు, సంగీతం అంటే చాలు, రాగం అంటే చాలు పరవించి తలలు ఊపుతుంటాయి. శ్రీకృష్ణుని వేణుగానానికి అడవిలోని జంతువులన్నీ కూడా తలలు ఊపుతూ ఆయన చుట్టూ చేరేవిట. ఆయన చిన్నతనంలో సాందీపని ఆశ్రమంలో ఉంటూ అరణ్యంలో కోవులను కాయడానికి తన స్నేహితుల్లో కలిసి వెళ్ళినప్పుడు అలా సామూహిక గానామృతంతో కీర్తించి భరించి ధ్యానించినప్పుడు విడుదలయ్యేటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి తరంగాలు, ఉన్నత శక్తి వలయాలు ఆ ప్రభావంలోని ప్రాంతాలలోని దిగువ స్థాయి చీకటి శక్తుల నుండి కాపాడుతాయి. ప్రతి చోట సకారాత్మక శక్తులు ఎలా ఉంటాయో నకారాత్మక శక్తులు కూడా అలాగే ఉంటాయి. ఎక్కడైతే ప్రకృతి ఉంటుందో అక్కడ ప్యారలల్గా వికృతి కూడా ఉంటుంది. ఎక్కడైతే సామూహిక జ్ఞానంతో ఉన్నత శక్తి వలయాలు ఏర్పడతాయో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వికృత చీకటి శక్తులను అవన్నీ కూడా పారదోలుతాయి. ఒక చల్లని మలయ మారుతం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దుర్గంధాన్ని అంతా కూడా తొలగించి చక్కటి సువాసనను ఇచ్చినట్లు ఈ యొక్క ధ్యానం వల్ల, సామూహిక ధ్యానం వల్ల కలిగేటువంటి శక్తి వలయాలు దిగువ స్థాయి చీకటి శక్తులను పారదోలే శక్తి కలిగి ఉంటాయి. అందుకే సామూహిక ధ్యాన మహాచక్రాలలో రోజు 25,000 మంది సామూహిక ధ్యానం చేస్తారు. పత్రిజీ యొక్క ధ్యాన గాన అమృతాన్ని గ్రోలుతూ మానవ మేధస్సుకు అందని సూక్ష్మ పరిధిలో ఆ శక్తులు అనేక తలాలలో వినియోగించబడతాయి. ఇప్పుడు మనం ఇక్కడ చేసేటువంటి సామూహిక ధ్యానం యొక్క శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు ఈ యొక్క భూమి పరిధిని దాటి ఆయా భూములలో ఊర్ధ్వ లోకాలలో కూడా, ఉన్నత లోకాలలో కూడా చేరి వారందరినీ కూడా పరవశించడం కద్దు. ఆ శక్తి పాతానికి
అంత పవర్ ఉంది. ఉన్నత లోకాల నుంచి ఎలాగైతే శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు ఈ భూమికి వస్తాయో, అలాగే ఈ భూమి నుంచి అనేక భూములకు ఆ శక్తి జ్ఞాన తరంగాలు ప్రసరింపబడతాయి. అదే మానవుడై పొందేటువంటి అపూర్వమైనటువంటి జ్ఞాన శక్తి. ఆ విధంగా సంలగ్నంతో జీవించే యోగులు మహోన్నతమైనటువంటి ఆనంద సామ్రాజ్యాన్ని స్వాగతిస్తూ జీవుల నిర్మాణానికి సోపానాలను వేస్తారు. సుఖ దుఃఖాలలో, బాధలలో, సౌఖ్యాలలో, జననాల్లో, మరణాల్లో, పదవి ఉండడంలో, పదవి పోగొట్టుకోవడంలో ఎన్నో దుఃఖాలను, ఎన్నో బాధలను భరిస్తూ ఉండేటువంటి జీవులు వారు నిర్వాణాన్ని పొందాలి అంటే మామూలుగా సాధ్యం కాదు. పూజాకోటి సమస్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమోధ్యానం, ధ్యానకోటి సమోలయ. కోటి పూజలు ఒక స్తోత్రంతోనూ, కోటి స్తోత్రాలు ఒక మంత్ర జపంతోనూ, కోటి మంత్ర జపాలు ఒక ధ్యానంతోనూ, కోటి ధ్యానాలు ఒక లయంతోనూ సమానమని ఉత్తర గీతలో 4వ అధ్యాయంలో 52వ శ్లోకంలో సవివరంగా తెలుపబడింది. జీవితకాలంలో తాము ఎన్నో పూజలు, స్తోత్రాలు చేసినా కూడా పొందలేనటువంటి అద్భుతమైనటువంటి యోగశక్తి కేవలం ధ్యానం ద్వారా పొందినటువంటి జ్ఞానం వల్ల మహోన్నతమైనటువంటి ఆనంద సామ్రాజ్యం వారి కళ్ళెదుట ఉండి క్రమంగా వారు నిర్వాణం పొందడానికి కావాల్సినటువంటి మార్గం తెలుస్తుంది. యోగులు అటువంటి జీవుల నిర్వాణానికి సోపానాలను వేస్తారు. భవబంధాలు కలిగించే గాయాలతో కొట్టుమిట్టాడినటువంటి జీవులకు చికిత్సకులు అవుతారు ఈ యోగులు. దీనివల్ల చికిత్స, ఇది మానసిక చికిత్స, చిత్త చికిత్స. ప్రేమ రూపమైనటువంటి ఔషధంతో ఈ భవ రోగాలకు చికిత్స చేసి వారికి శాంతిని కలగజేస్తారు. కొందరు జీవితాంతం మానసికమైన అశాంతితో, చిత్త చాంచల్యంతో బాధపడుతూ ఉంటారు. తద్వారా వచ్చేటువంటి జబ్బులు సైకోసెమాటిక్ డిసీజెస్ అంటారు. మానసిక జంతమైన శారీరక అనారోగ్యాలు ఈ మనక్లేశం వల్ల, చిత్త చాంచల్యం వల్ల బయటపడుతూ మనుషులని ఉదయం నుంచి రాత్రి దాకా నిద్ర కూడా పట్టకుండా వేధిస్తూ ఉంటాయి. అటువంటి వారికి ఆ భవరోగాలకు ధ్యానం ద్వారా చికిత్స అందుతుంది. ధ్యానం రోగనాశనం, ధ్యానం ఆరోగ్యవరం, వారికి శాంతిని కలగలుగుతుంది. ఇలా ధ్యానం ద్వారా ఎలా ఆరోగ్యం బాగుపడుతుంది, ఈ విషయాన్ని సవివరంగా ఎన్నోసార్లు చెప్పబడింది. మరొకసారి గుర్తు చేసుకుందాం. ధ్యానం ద్వారా మనసు శూన్యమైనప్పుడు బ్రహ్మరంధ్రం తెరుచుకుని విశ్వశక్తి ఆవాహనం శరీరంలో ప్రవేశించి అది శరీరంలోని ప్రాణశక్తితో జతకలిసి విశ్వమయ ప్రాణశక్తిగా మారి నాడీమణలు శుద్ధి చేసి శరీరమంతా రక్తాన్ని శుద్ధి చేసి ఆ పైన కుండలిని ప్రయాణానికి దోహదమవుతుంది. ఆ విధంగా శరీరంలోని బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ కావడం వల్ల వారికి మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో అప్పుడు వాడి బుర్ర చక్కగా పనిచేస్తుంది. అప్పుడు వారికి ఐశ్వర్యాన్ని పొందేటువంటి, ఆర్థికమైనటువంటి లబ్ధి పొందేటువంటి ఆలోచనలు లభిస్తాయి. పొందిన జ్ఞానంతో వారు యోగ, కర్మ, సుకౌశలం, వారు యోగశక్తితో తాము చేసేటువంటి పనులలో విశేషమైన నైపుణ్యం పొందుతారు. అందుకే యోగస్థ కురు కర్మాణి యోగ కర్మ సుకౌశలం అన్నారు శ్రీకృష్ణ భగవానులు. ధ్యానం చేసి దినకృత్యాలను నిర్వర్తించుకోవాలి. ధ్యానం చేసి బయటికి రావడం వల్ల కలిగేటువంటి శక్తిపాతం ఆ రోజు వారు చేసేటువంటి డే టు డే యాక్టివిటీ, క్షణక్షణం గంట వారు చేసే పనులలో విశేషమైన నైపుణ్యాన్ని కలుగజేస్తాయి. ఆ విధంగా భూతశాంతి యజ్ఞానికై యోగులు ఉపక్రమించి జ్ఞానాన్ని బోధిస్తూ పంచుతూ ఉంటారు. ఈ యోగులు సన్యాసులు భూమిపై శాంతి తరంగ వాహకులై సకల భూతాలకు శాంతిని చేకూర్చుతారు. ఎవరైతే శాంతి తరంగ వాహకులు అవుతారో వారు సకల భూతాల కంటే సమస్త జీవులకు శాంతిని చేకూరుస్తారు. ఈ ధ్యానం వల్ల, నాద ధ్యానం వల్ల, చక్కటి వాక్కు వల్ల, జ్ఞానం వల్ల, సరైనటువంటి ఆలోచన తరంగాల వల్ల, జ్ఞాన తరంగాల వల్ల, భౌతిక తరంగాల వల్ల, వారి ఆలోచనలోని సవ్యత వల్ల కలిగేటువంటి ఈ తరంగ దారుఢ్యం అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సువాసన, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రశాంతత, ఎక్కడి నుంచి వస్తుంది ఈ మలయమారుతం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ గానామృతం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానామృతం అని మనం ఆలోచన చేసే లోపల ఆ తరంగ దారుఢ్యం మనందరినీ చుట్టుముట్టుతుంది. జీవులలో అవిద్య, అజ్ఞానాన్ని రూపమాపి మరణానంతరం ఉత్తమగతులు పొందేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఆ యోగులు బోధిస్తూ ఉంటారు సాధకులకు.
జ్ఞానులకు జ్ఞాన మార్గంలో ఉండేవారికి ఈ జీవుల పరలోక మాటను సుగమం చేసేటువంటి యోగులు వీరంతా కూడా ఇహము పరము, ఇహ పరాలలో శాంతి సౌఖ్యం లభించి ఆ శాంతి సౌఖ్యంతో అందరూ నిర్వాణ పథాన్ని చేరాలని ప్రతి ఒక్క యోగి అభిలషిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్క సన్యాసి కోరుతూ ఉంటాడు. దేవదత్తుడు బుద్ధుడి యొక్క పెదనాన్న కుమారుడు. బుద్ధుడి కంటే 2-3 సంవత్సరాల పెద్దవాడు. బౌద్ధ సంఘంలో చేరి బుద్ధుడిని డామినేట్ చేయాలని ఆ సంఘాన్ని కూడా చీల్చి తన వెంట 500 మందిని పెట్టుకుని ఆ సంఘాన్ని చీల్చి మరొక సంస్థను స్థాపించుకుంటాడు. ఆయన జీవితకాలంలో ఎప్పుడు బుద్ధుణ్ణి అధిగమించలేక ఎప్పుడు బుద్ధునిపై అసూయ ద్వేషాలను కురిపిస్తూ బౌద్ధ సంఘంలో ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఎప్పుడు బుద్ధుడి చర్యల్ని విమర్శించేవాడు. ఏమీ సాధించలేకపోయాడు. ఆయనకి 80 సంవత్సరాల వయసు వచ్చింది. బుద్ధుడు ఒకరోజు ఎన్నో మెట్లున్నటువంటి ఒక కొండపైన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవదత్తుడు ఒక పల్లకిలో 4 శిష్యులను మోయించుకుంటూ ఆ పల్లకితో వచ్చాడు. అతనికి ఆరోగ్యం ఏమీ బాగలేదు, తనకు అవసాన దశ వచ్చింది అని తెలుసు. బుద్ధుడు ఉన్న చోటుకొచ్చి పల్లకి దింపించుకొని అతి కష్టం మీద ఆ పల్లకి నుంచి బయటకు వచ్చి బుద్ధుడి ఒడిలో తలవాల్చి, ఓ తథాగత, జీవితకాలమంతా నిన్ను మహాపరినిర్వాణ స్థితిని పొందుతున్నటువంటి దివ్యజ్ఞాన ప్రకాశం పొందినటువంటి మహానుభావుడమని నేను గుర్తించలేకపోయాను. అసూయ ద్వేషాలలో అలమటించిపోయాను. ఈ జీవిత చరమాంకంలో నీ యొక్క గొప్పతనం నా ఆత్మకు అవగతమై ఆత్మబోధన వల్ల నీ వద్దకు వచ్చాను. నేను నా యొక్క వికృత తరంగాలతో ఎంతో ప్రాంతాన్ని, ఎంతో వాతావరణాన్ని నేను కలుషితం చేశాను. నా యొక్క అనీయులు కూడా అదే పని చేశారు. క్రమంగా వారు సత్యం తెలుసుకుని మరలా బుద్ధ సంఘంలో చేరిపోయారు. నేను వాళ్ళ ఒంటరి వాడిని అయ్యాను. నా చుట్టూ ఈ 4 తప్ప మరెవరూ లేరు. కనుక నువ్వు నన్ను క్షమించి నా యొక్క పరితాపాన్ని ఉపశమింపచేసే విధంగా నన్ను ఓదార్చి నీ ఒడిలోనే కన్ను మూసేట్లుగా నాకు అవకాశం ఇవ్వని చేతులు జోడించి ఆ బుద్ధుని ఒడిలోనే బుద్ధుడిని చూస్తూ అలాగే కన్ను మూశాడు. అతడిలోని అవిద్య, అజ్ఞానం రూపు మార్చిపోయింది. ఆఖరి క్షణాలలో జ్ఞానం అంకురించడం వల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అతనిలోని దుష్కర్మలని కూడా ఆ బుద్ధుని చూస్తూ అతను విడిలో ఉండి మరణించడం వల్ల తొలగిపోయాయి. అతను ఆనందయోగిగా మారి ఆ ఆనందయోగి పరలోక బాటను సుగమం చేసుకుని నిర్వాణాన్ని పొందాడు. ఈ విధంగా మహాయోగులు ఎప్పుడు తాము ఇతరులను ద్వేషించరు. తమని ద్వేషించే వారిని కూడా ప్రేమించడం, స్నేహం చేయడం వారి యొక్క గొప్పతనం. పత్రిజీని ఎంతోమంది ఆయన ఎదురుగానే అనవసరమైనటువంటి విషయాలకు కానీ, వారికి నచ్చని విషయాలకు కానీ ద్వేషించిన సందర్భాలు, దూషించిన సందర్భాలు, తూలనాడిన సందర్భాలు, వారిపైన దుష్ప్రచారం చేసిన సందర్భాలు కోకొల్లలు. 1990 నుంచి ఈ 2022 వరకు ఈ 32 సంవత్సరాల్లో ఎంతోమంది ఆయనను దూషించడానికి, తులనాడడానికి ప్రయత్నించిన ఆయనని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేకపోయారు. ఒకసారి ఒక వ్యక్తి 10 మందితో పత్రిజీ కూర్చున్నప్పుడు ఆ రూమ్ చివర నిలబడి, సార్ మే కమిన్ అన్నాడు. కామ్గా వచ్చి కూర్చోవచ్చు కదా. ఒక్క క్షణం అందరినీ చికాకుపరిచాడు. పత్రిజీ కళ్ళతోనే రమ్మని సైగ చేశాడు. వచ్చి కూర్చున్నవాడు కూర్చోవచ్చు కదా, నేనేమన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా అని అడిగాడు. అప్పుడు పత్రిజీ అన్నారు కదా, నన్ను డిస్టర్బ్ చేసే కెపాసిటీ నీకుందా అని అడిగాడు. మనము పత్రిజీ లాంటి యోగులను, గౌతమ్ బుద్ధుడు లాంటి యోగులను, ఓషో లాంటి యోగులను డిస్టర్బ్ చేయగలమా? మనం డిస్టర్బ్ చేసినంత మాత్రాన వారు డిస్టర్బ్ అవుతారా? ఈ విషయాన్ని తెలుసుకోకుండా అజ్ఞానులు, మూర్ఖులు ప్రవర్తిస్తూ వారు డిస్టర్బ్ అవడమే కాకుండా ఇతరులను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ యోగులు ఎప్పుడు వీటికి లొంగరు, పొంగరు, కుంగరు. వీరెప్పుడు జ్ఞాన చింతన చేస్తూ ఉంటారు యోగులు. సన్యాసులు, వానప్రస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారులు, గృహస్థులు అందరూ కూడా యోగ పరమావధిని పొందడానికి అర్హులే. ఇదే విషయాన్ని వేణోళ్ళ చాటి చెప్పారు ఒకనాడు బుద్ధుడు, ఈనాడు పత్రిజీ. ఎందుకని? జ్ఞానం అనేది అందరిది. ధ్యానం
ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడే. ఎవరైనా సరే ధ్యానం చేయవచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు. కనుక ఇదేదో వయసు మీద పడిన తర్వాత చేయవలసినటువంటి యోగ ప్రక్రియ అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. శ్వాస ఉన్న ప్రతివాడు ధ్యానం చెయ్యాలి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందాలి. తమ యొక్క మానసిక శారీరక అస్తవ్యస్తాలని తుడిచిపెట్టజేసుకోవాలి. ఉద్ధరేత ఆత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఉద్ధరించలేరు అని మహానుభావులందరూ కూడా మనకు బోధించారు, బోధిస్తున్నారు, బోధిస్తారు కూడా. మార్గం సుగమం. మార్గం ముళ్ళబాట కాదు, ఇది రాళ్లబాట కాదు, ఇది పూలబాటే. కానీ నువ్వు రాళ్ళు అనుకుంటే ఇది రాళ్ళు, ముళ్ళంటే ముళ్ళు. గంట సేపు అభిషేకం చేయడానికి ఓపిక ఉంటుంది. 10 నిమిషాలు ధ్యానం చేయమంటే నాకు టైం లేదో అంటాడు మనిషి. ఎందుకు మరి? ఏదైనా సులభంగా అందుతుంది అంటే మనుషులకి సుఖంగా ఉండదు. అతి కష్టతరంగా ఏదైనా అందుతే అబ్బా ఎంత గొప్ప స్వామీజీ దగ్గరకు వచ్చాను నేను, ఎంత అద్భుతంగా 6 గంటల సేపు నేను అభిషేకం చేశాను, ఎంత చక్కగా 12 గంటల సేపు వారి యొక్క భక్తి బోధన విన్నాను, నా జన్మ ఈరోజు కదా ధన్యమైంది అనుకుంటారు. కానీ ఇంటికి వచ్చి పెళ్ళాం మీద కొడతారు, మంది మీద కొడతారు, ప్రపంచం మీద కొడతారు. తమ యొక్క దుష్కర్మలను కొనసాగిస్తూనే ఉంటారు. అది కాదు. ధ్యానం చేయడం వల్ల కలిగే లాభం ఏంటి? ధ్యానం చేయడం వల్ల మొదట నీ మనసు శూన్యమవుతుంది, ఆ పైన ప్రశాంతమవుతుంది. ధ్యానం ద్వారా పొందే జ్ఞానం వల్ల నీకు మార్గం సుగమమవుతుంది. నీ యొక్క లోకయాత్ర, జీవనయాత్ర మరింత సౌఖ్యంగా జరుగుతుంది. నీ యొక్క కర్మలు దగ్ధమవుతాయి. ఇందాక చెప్పుకున్నాం మనం దేవదత్తుని గురించి. దేవదత్తుడు జీవితకాలం బుద్ధుడిని ద్వేషించాడు తప్ప బుద్ధుడు ఏనాడు దేవదత్తుని ద్వేషించలేదు. బుద్ధుడి యొక్క మరొక సోదరుని కుమారుడు ఆనందుడు. ఈ ఆనందుడు ఎన్నోసార్లు అడిగాడు, ఈ దేవదత్తుడు నీ పక్క నుండి నిన్ను విమర్శిస్తూ ఉంటాడు, నీ సంఘంలో చిలుక తీసుకొచ్చాడు, ఇప్పుడు వాడికి బయట ధ్యాన ప్రచారం చేయడం కంటే నీ పైన దుష్ప్రచారం చేయడానికే సమయం చాలడం లేదు, ఎందుకు నువ్వు ఉపేక్షిస్తున్నావు అంటాడు. అప్పుడు అన్నాడు బుద్ధుడు, నాయన ఆకాశం వైపు చూసి ఉమ్మి వేస్తే అది మన పైన పడుతుంది, అతడు మన మీద ఉమ్మి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, అది అతని మీద పడుతుంది తప్ప మన మీద పడదు. సత్యం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది, అసత్యం ఎప్పుడు కూడా తీయగా ఉంటుంది. తీయని మందు రోగాన్ని మాన్చడానికి ఎంతో కాలం పడుతుంది, చేదు మందు అంటే ధ్యానం రోగాన్ని మాన్చడానికి కేవలం నిమిషాలు చాలు. కనుక ఈ సత్యాన్ని ఎవరైతే పాటిస్తారో, ఈ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు తమ యొక్క జీవితపు విలువలను తెలుసుకుని పరమానందంగా ఉంటారు. కనుక నువ్వు దేనికి ఆలోచించవద్దు నాయన, నువ్వు దేవదత్తుని గురించి ఆలోచించడం మాని నీ యొక్క కార్యక్రమాన్ని, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. దేవదత్తుని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల నువ్వు అతనికి ఆహారాన్ని ఇచ్చినవాడే అవుతావు. అతడు మన గురించి ఆలోచించి తన యొక్క యోగశక్తిని అంతా మనకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు, అది నీకు అవగతం కావడం లేదా అని బుద్ధుడు ఆనందుడికి 1కి 10 సార్లు చెప్పాడు. చివరికి ఆనందుడికి సత్యం అర్థమై ఇక ఆ పైన ఆ దేవదత్తుని గురించి ఆలోచించడం మానుకున్నాడు. ఇలా యోగులు మరణానంతరం జీవులు ఉత్తమగతులు పొందే బ్రహ్మజ్ఞానాన్ని వారికి బోధిస్తారు. జీవుల పరలోక బాటను సుగమం చేసేటువంటి అలాంటి యోగులకు యోగ సుమాంజలి.